రే నా గురించి నేను చెప్పుకోవాలంటే చిరాకురా బాబు. రే డీజే ఏంట్రా ఏంటిది ఏదో అప్పచెప్పినట్టు డీజే. ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా. భాయో और बहनों, presenting you the most interesting and entertaining character. నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నా నేను. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అల్లు అర్జున్ మళ్ళా యాక్చువల్లీ మన కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిండు. మనము డీజే టిల్లోనే ఒక పాట కొట్టినాం యూట్యూబ్ లో, చూసినాం. అది చాట్ బస్టర్ అది సాంగ్. అది విన్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. అరే టిల్లు గిసోంటి పాటనే కావాలరా భయ్ అన్నాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయండి నీకు? ఏం చేస్తున్నా? 16 స్వీట్ 16 సార్ ఏంటి సార్ అది? స్వీట్ 16 ఇట్లా మీ క్లబ్ పోయి మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్లకు సింగర్ కావాలంటే వాళ్ళే ఇస్తారు నీ నంబరు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. వచ్చిందండి బయ్యారి. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలుసు తెలిసే అవలాగాని చేస్తున్నావు. నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. ఆమెను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతున్నాం. ఏవి రైమింగ్ సార్, ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అరే నీకు చెప్పాను కదా టిల్లు 2-3 టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశాడని. సో 4th టైం వర్కౌట్ అయింది, హ్యాపీయే కదా? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక?